నమస్కారం. ఈరోజు మనం చరిత్రలోని ఒక కీలకమైన ఘట్టాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. ఇది ఒక ముగింపు, కాని అదే సమయంలో ఒక కొత్త ఆరంభం కూడా. అవును, మనం మాట్లాడుకోబోయేది గౌతమ బుద్ధుని మహాపరినిర్వాణం తర్వాత జరిగిన సంఘటనల గురించి. మహాపరినిర్వాణం అంటే ఆయన తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టడం, జననమరణ చక్రం నుంచి శాశ్వతంగా విముక్తి పొందడమన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది? ఒక మహనీయుని అంతిమయాత్ర ఎలా సాగింది? ఆయన దేహం అగ్నికి ఆహుతి అయిన తర్వాత ఆయన అస్థికల కోసం రాజులు, రాజ్యాలు ఎందుకు పోటీపడ్డాయి? ఈ వివరాలన్నీ మనకు ఒక అద్భుతమైన మూలం నుండి లభించాయి. దాని పేరు మహాపరినిబ్బాణ సుత్త. మహాపరినిబ్బాణ సుత్త అంటే దీని ప్రామాణికత ఎంత? ఆ ఇది పాలీ భాషలోని దీఘనికాయ అనే గ్రంథంలో ఒక భాగం. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది బుద్ధుని చివరి రోజులను ఒక ప్రత్యక్ష సాక్షిలా వివరిస్తోంది. అందుకే దీనికి అంత విలువ. అంటే ఇది కేవలం ఒక కథ కాదు, ఒక చారిత్రక నివేదిక లాంటిదన్నమాట. సరిగ్గా. ఇది మానవ స్వభావంలోని గౌరవం, ఆశ, అహంకారం, చివరికి వివేకం ఎలా గెలుస్తుందో చూపే ఒక అద్భుతమైన కథనం. సరే, ఈ విశ్లేషణలో మన లక్ష్యమదే. ఆనాటి అద్భుతమైన, అదే సమయంలో ఉద్రిక్తమైన క్షణాలను అర్థం చేసుకుంటూ వాటి నుండి మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం. కుషీనారలో అంత్యక్రియలకు సిద్ధం చేసిన చితి మండనప్పుడు ఏం జరిగింది? అక్కడ్నుంచే మొదలు పెడదాం. సరే, కథలోకి వెళ్తే కుషినారలోని నలుగురు ముఖ్యమైన మల్లులు సంప్రదాయం ప్రకారం సిద్ధమయ్యారు. కొత్త వస్త్రాలు ధరించి చితికి నిప్పంటించడానికి ప్రయత్నించారు. కాని వాళ్ళు ఎంత ప్రయత్నించినా చితి అంటుకోలేదు. ఇది వినడానికి చాలా వింతగా ఉంది కదా? ఖచ్చితంగా. అక్కడున్న వాళ్లందరికీ అదే ఆశ్చర్యం కలిగింది. వాళ్లకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పుడేం చేశారు? వాళ్లు వెంటనే అక్కడే ఉన్న గౌరవనీయులైన అనిరుద్ధుణ్ణి అడిగారు, ఎందుకిలా జరుగుతుందని. ఆయనేం చెప్పారు? అప్పుడు ఆయన, దేవతల ఉద్దేశ్యం వేరే విధంగా ఉంది అని సమాధానమిచ్చారు. ఆయన వివరణ ప్రకారం బుద్ధుని ప్రధాన శిష్యులలో ఒకరైన మహాకశ్యపుడు. ఓ, మహాకశ్యపుడు! అవును. ఆయన 500 మంది భిక్షువులతో కలిసి పావా నుండి కుషినారకు వస్తున్నారు. ఆయన వచ్చి భగవానునికి నివాళలర్పించే వరకు చితి మండరాదనేది దేవతల సంకల్పం అని చెప్పారు. అంటే ఒక వ్యక్తి కోసం ఆయన గౌరవార్థం ఒక సహజ ప్రక్రియ కూడా ఆగిపోయిందన్నమాట. మహాకశ్యపుడికి అంత ప్రాధాన్యత ఎందుకుంది? మహాకశ్యపుడు కేవలం ఒక శిష్యుడు కాదు. ఆయన బుద్ధుని బోధనలను, ముఖ్యంగా వినయ నియమాలను అత్యంత నిష్టగా పాటించేవారిలో అగ్రగణ్యుడు. బుద్ధుని తర్వాత సంఘాన్ని నడిపించగల సమర్థుడు. అందుకే ఆయన రాకకు అంత ప్రాముఖ్యత ఏర్పడింది. అవును. ఆ తర్వాత మహాకశ్యపుడు, ఆయనతో పాటు 500 మంది భిక్షువులు చితి వద్దకు చేరుకున్నారు. ఆ దృశ్యం చాలా గంభీరంగా ఉండి ఉంటుంది. ఆయన వచ్చి ఏం చేశారు? ఆయన తన వస్త్రాన్ని ఒక భుజం మీదకు సర్దుకొని, చేతులు జోడించి చితికి 3 సార్లు ప్రదక్షిణ చేశారు. తర్వాత బుద్ధుని పాదాలకు భక్తితో నమస్కరించారు. ఆయనతో పాటు వచ్చిన భిక్షువులు కూడా అదే చేశారా? అదేవిధంగా చేశారు. వాళ్లు అలా నమస్కరించి లేచారో లేదో అసలు అద్భుతం జరిగింది. ఎవరో అగ్గిముట్టించుకుండానే చితి భగ్గున మండింది. ఇది నిజంగా ఊహకందని విషయం. ఈ సంఘటన దేనికి సంకేతమంటారు? ఇది ఆ క్షణం యొక్క దివ్యత్వాన్ని సూచిస్తోంది. ఒక రకంగా బుద్ధుని బోధనల కొనసాగింపుకు మహాకశ్యపుడు ఎంత కీలకమో ఇది తెలియజేస్తోంది. ఆ దహన సంస్కారం కూడా చాలా ప్రత్యేకంగా జరిగిందని విన్నాను. అవును, చాలా ప్రత్యేకంగా. సాధారణంగా ఏదైనా కాలినప్పుడు బూడిద లేదా మసి మిగులుతుంది కదా? అవును. కాని ఇక్కడ వెన్న లేదా నూనె కాలినప్పుడు ఏమి మిగలనట్లే బుద్ధుని శరీరం కాలినప్పుడు ఆయన చర్మం, మాంసం, నరాలు వేటి నుండి కూడా బూడిద కాని కనీసం మసి కాని రాలేదట. కేవలం ఎముకలు అంటే అస్థికలు మాత్రమే మిగిలాయి. ఇది కూడా ఒక ప్రతీకాత్మకమైన విషయమేనా? ఖచ్చితంగా. దీన్ని ఆయన జీవితం మరియు బోధనల యొక్క స్వచ్ఛతకు ప్రతీకగా భావించవచ్చు. మలినాలు లేని జీవితానికి ఇది ఒక భౌతిక రూపమన్నమాట. ఆ తర్వాత చితి ఎలా ఆరింది? అది కూడా అద్భుతమే. చితిమంటలు ఆరిపోవడానికి ఆకాశం నుండి, అలాగే భూమి కింద నుండి నీటి ధారలు వచ్చి చితిని చల్లార్చాయి. ఆ తర్వాత కుషినార మల్లులు కూడా సుగంధ జలాలతో ఆ చితిని ఆర్పారు. ఇంతటి దివ్యమైన, ప్రశాంతమైన వాతావరణం ఎక్కువసేపు నిలవలేదు. లేదు, ఎందుకంటే బుద్ధుని భౌతిక దేహం కాలిపోయినా ఆయన వారసత్వం మిగిలి ఉంది. ఆ వారసత్వం మీద హక్కుపోసం అసలు గొడవ మొదలైంది. ఇది మానవ సహజం కదా, గౌరవం కాస్త వివాదంగా మారింది. సరిగ్గా చెప్పారు.
బుద్ధుని పవిత్ర అవశేషాలు కుషినారలోని మల్లుల వద్ద ఉన్నాయనే వార్త చుట్టుపక్కల రాజ్యాలకు దావానలంలా వ్యాపించింది. వెంటనే 7 వేర్వేరు రాజ్యాలు, వర్గాల నుంచి ప్రతినిధులు రావడం మొదలుపెట్టారు. అందరిదీ ఒకే డిమాండ్. మాకు ఆ పవిత్ర అవశేషాలలో వాటా కావాలి, దానిపై మాకు హక్కుంది. అవును. ఆ వచ్చిన వారి జాబితా, వారి వాదనలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మొదట మగధరాజు అజాతశత్రువు. ఆయన వాదన, భగవానుడు ఒక యోధుడు, నేను కూడా ఒక యోధుడిని. ఆ తర్వాత వేషాలికి చెందిన లిచ్ఛవులు, పావామల్లులు, వీరందరిదీ దాదాపు ఒకే వాదన. మేము కూడా యోధులం, కాబట్టి మాకు హక్కు ఉంది అని. ఇక్కడ మనం ఒక విషయాన్ని లోతుగా గమనించాలి. బుద్ధుడు జీవితాంతం కులం, హోదా అనేవి అనవసరం, మనిషి కర్మలే ముఖ్యమని చెప్పారు. నిజమే. కాని ఆయన కన్నుమూసిన వెంటనే అదే కులం, అదే హోదాను పట్టుకొని రాజులొచ్చారు. ఇది మానవ బలహీనతకు నిలువుటద్దం. గురువు చెప్పిన మాటల సారాన్ని గ్రహించడం ఎంత కష్టమో ఇది చూపిస్తోంది. అంటే వీరందరూ బుద్ధుని బోధనలను కాకుండా ఆయన క్షత్రియ నేపథ్యాన్ని పట్టుకుని వాదిస్తున్నారా? ఖచ్చితంగా. వారి వాదనలు పూర్తిగా వారి లౌకిక గుర్తింపు, అహంకారం మీద ఆధారపడి ఉన్నాయి. ఉదాహరణకు కపిలవస్తు శాక్యులు ఎలా వాదించారో చూడండి. వాళ్ళు బంధుత్వ ఆధారంగా అడిగారు కదా. భగవానుడు మా వంశంలో జన్మించిన గొప్పవాడు, బంధువులుగా మాకు మొదటి హక్కు ఉంది అని. అవును, బుద్ధుడు జీవితాంతం ఈ బంధాలను, అనుబంధాలను అధిగమించమని బోధించారు. కాని ఆయన మహాపరినిర్వాణం చెందిన వెంటనే ప్రజలు అదే బంధాల ఆధారంగా ఆయన అవశేషాలను క్లెయిమ్ చేస్తున్నారు. ఆ జాబితాలో వేతద్వీపానికి చెందిన ఒక బ్రాహ్మణుడు కూడా ఉన్నాడు. ఆయన వాదన ఇంకాస్త భిన్నంగా ఉంది. భగవానుడు యోధుడు, నేను బ్రాహ్మణుణ్ణి, నాకు కూడా వాటా కావాలి అని. ఇది ఆనాటి సామాజిక వర్గాల ప్రాధాన్యతను, ఆధిపత్య పోరును సూచిస్తుంది. అయితే ఈ డిమాండ్లన్నిటినీ కుషినారం మల్లులు తిరస్కరించారు. వాళ్ళేమన్నారు? వాళ్లు చాలా గట్టిగా నిలబడ్డారు. భగవానుడు మా పట్టణ పరిధిలో మహాపరినిర్వాణం చెందారు కాబట్టి ఈ అవశేషాలు మాకే సొంతం, మేం వాటిని ఎవ్వరికీ ఇవ్వము అని స్పష్టం చేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఒక ఘర్షణ, బహుశా ఒక యుద్ధం జరిగేలా కనిపించింది. శాంతిని, అహింసను బోధించిన మహనీయుని అవశేషాల కోసం యుద్ధం. ఇంతకన్నా పెద్ద విషాదమేముంటుంది? ఈ ఉద్రిక్త సమయంలో ఎవరూ జోక్యం చేసుకోలేదా? అక్కడే కథ ఒక మలుపు తీసుకుంది. ఆ సమూహంలో ద్రోణుడు అనే ఒక గౌరవనీయమైన బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన ఈ పెరుగుతున్న ఉద్రిక్తతను గమనించి ముందుకు వచ్చి జోక్యం చేసుకున్నాడు. ఆయన అంతటి వారిని ఎలా శాంతింపజేశాడు? ఏం చెప్పాడు? ద్రోణుడు వారికి బుద్ధుని అత్యంత ముఖ్యమైన బోధనను గుర్తుచేశాడు. ఆయన మాటలు చాలా శక్తివంతమైనవి. మిత్రులారో, నా మాట ఒక్క క్షణం వినండి. మన జ్ఞాని తన జీవితాంతం సహనాన్ని బోధించారు. శాంతమూర్తి అవశేషాల కోసం మనం ఘర్షణ పడటం సరికాదని చెప్పారా? అవును. అటువంటి మహనీయుని కోసం మనం ఒకరితో ఒకరం పోట్లాడుకోవడం ఎంతమాత్రం సరికాదు అని ఆయన హితవు పలికారు. ఆయన మాటల్లోని సత్యం, ఆ నిజాయితీ అక్కడి వారిని ఆలోచింపజేసింది. మాటలు వారి ఆవేశాన్ని చల్లార్చి ఉంటాయి, కాని ఒక ఆచరణాత్మకమైన పరిష్కారం కూడా కావాలి కదా. అక్కడే ఆయన వివేకం కనిపిస్తుంది. ఆయన కేవలం ఉపన్యాసమిచ్చి ఆపలేదు, ఒక పరిష్కారాన్ని సూచించాడు. అదేమిటి? అందరం శాంతియుతంగా, సామరస్యంగా ఉందాం. ఈ పవిత్ర అవశేషాలను అందరికీ సమానంగా 8 భాగాలుగా పంచుదాం అని ప్రతిపాదించాడు. అంటే ఒకే చోట కేంద్రీకరించడం కంటే వికేంద్రీకరించడం మేలు అని. దీనివల్ల ఎక్కువ మందికి ఆయనను స్మరించుకునే అవకాశం లభిస్తుంది. సరిగ్గా అదే. ఆయన ప్రతిపాదన చాలా న్యాయంగా, సమతుల్యంగా ఉంది. దాంతో అక్కడ ఉన్నవారందరూ వెంటనే అంగీకరించారు. ఘర్షణ వాతావరణం కాస్త సామరస్యంగా మారిపోయిందన్నమాట. స్వార్థం స్థానంలో వివేకం నిలిచింది. ఇక్కడే బుద్ధుని బోధనల సారం ఆచరణలో విజయం సాధించింది. ఇది బుద్ధుని మధ్యమ మార్గానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. అందరి అంగీకారంతో ద్రోణుడే స్వయంగా ఆ అవశేషాలను 8 సమాన భాగాలుగా విభజించి అందరికీ పంచిపెట్టాడు. అవును. ఈ మహత్తరమైన సేవకు ప్రతిఫలంగా రాజులు ఆయనకు అవశేషాలను కొలిచిన పాత్రను బహుమతిగా ఇచ్చారు. మీరు కూడా దీనిపై ఒక స్మారకాన్ని నిర్మించుకోండి అని చెప్పారు. అయితే కథ ఇక్కడితో ముగియలేదు. ఇంకెవరో ఆలస్యంగా వచ్చారన్నాం గదా. అవును. ఈ పంపిణీ అంతా జరుగుతున్నప్పుడు పిప్పలివనానికి చెందిన మోరియన్ల నుండి ఒక దూత వచ్చాడు. తమకు కూడా వాటా కావాలని అడిగారు. కాని వాళ్లు వచ్చేసరికి ఆలస్యమైంది. చాలా ఆలస్యమైంది.
అవశేషాలన్నీ అప్పటికే పంచబడ్డాయి. మరి వారికేం దొరికింది? వాళ్ళు ఖాళీ చేతులతో వెనుదిరిగారా? లేదు, అప్పుడు వారికి అవశేషాలలో పంచుకోవడానికి ఇంకేమీ మిగలలేదు. కావాలంటే మీరు చితి నుండి వచ్చిన బూడిదను తీసుకువెళ్లవచ్చు అని చెప్పారు. వారు ఆ బూడిదనే పవిత్రంగా భావించి తీసుకువెళ్లారు. అంటే చివరికి బుద్ధుని భౌతిక అవశేషాలు 10 చోట్ల నిక్షిప్తం చేయబడ్డాయన్నమాట. 8 రాజ్యాలలో అస్థికలు, ద్రోణుడి వద్ద పాత్ర మరియు మోరియన్ల వద్ద బూడిద. అవును, వీటన్నిటిపైనా స్మారక కట్టడాలు అంటే స్తూపాలు నిర్మించబడ్డాయి. ఈ పంపిణీ వెనుక ఉన్న అసలు ఉద్దేశమేమిటి? కేవలం అందర్నే సంతృప్తిపరచడమేనా? కేవలం అది మాత్రమే కాదు. దాని వెనుక ఒక ఉన్నతమైన లక్ష్యముంది. మహాపరినిబ్బాణ సుత్తలోనే ఆ విషయం స్పష్టంగా ఉంది. ఏమని? ఆ మహర్షిపై విశ్వాసం చాలామందికి కలిగేలా ఈ స్మారక చిహ్నాలు దూర ప్రాంతాలలో నిర్మించబడాలి అని చెప్పబడింది. అంటే అవశేషాలను స్వంతం చేసుకోవడం లక్ష్యం కాదు. వాటి ద్వారా బుద్ధుని సందేశాన్ని వీలైనంత విస్తృతంగా వ్యాప్తి చేయడమే అసలు లక్ష్యం. అంటే ఆ స్తూపాలు కేవలం సమాధులు కావు, అవి ప్రేరణా కేంద్రాలుగా మారాయన్నమాట. ఖచ్చితంగా ఆ స్తూపాలు ప్రజలకు బుద్ధుడిని, ఆయన బోధనలను గుర్తుచేసే సాధనాలుగా మారాయి. ఒక రకంగా ఇది భౌతిక అనుబంధాన్ని అధిగమించి తాత్విక అనుబంధాన్ని ఏర్పాటు చేయడానికి ఒక మార్గంగా మారింది. ఒక వారసత్వాన్ని స్వంతం చేసుకోవాలా లేక పంచుకోవాలా అనే ప్రశ్నకు ఇదొక అద్భుతమైన సమాధానం. అవును, పంచుకోవడం ద్వారానే వారసత్వం విస్తరిస్తుంది, చిరస్థాయిగా నిలుస్తుంది. ఈరోజు మనం జరిపిన ఈ చర్చ నుండి నేర్చుకోవడానికి చాలా ఉంది. మొదట బుద్ధుని అంత్యక్రియల్లోని దివ్యమైన క్షణాలను చూశాం. ఆ తర్వాత అదే పవిత్రమైన సమయంలో మానవ సహజమైన స్వార్థం, ఆధిపత్య ధోరణి ఎలా తలెత్తిందో గమనించాం. నిజమే, ఒక గొప్ప వ్యక్తి యొక్క భౌతిక అవశేషాలు కూడా అధికారం మరియు గుర్తింపుకు చిహ్నంగా మారిపోతాయని ఇది చూపిస్తుంది. కాని చివరిగా ద్రోణుడి వివేకం వల్ల బుద్ధుని బోధనలైన సహనం, సామరస్యం ఎలా విజయం సాధించాయో తెలుసుకున్నాం. ఈ మొత్తం సంఘటన మనకొక ముఖ్యమైన సత్యాన్ని చెబుతుంది. ఎంత పవిత్రమైన సమయంలోనైనా మానవ బలహీనతలు బయటకు రావచ్చు. కాని అసలైన పరీక్ష అటువంటి సమయాల్లోనే సరైన మార్గాన్ని అనుసరించడమా లేదా అన్నదే. మనం గొప్పవాళ్ల విగ్రహాలను, వస్తువులను పూజిస్తాం, కాని వాళ్లు చూపిన మార్గాన్ని మర్చిపోతాం. ఇక్కడ దాదాపు అదే జరిగింది. కాని ద్రోణుడి రూపంలో వివేకం గెలిచింది, అది చాలా ముఖ్యం. చివరగా శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న. బుద్ధుని అవశేషాలను పంచుకోవటం ద్వారా ఆయన వారసత్వం విస్తరించింది. కాని ఒకవేళ మల్లులు మొండిపట్టుపట్టి యుద్ధం జరుగుంటే ఏమయ్యేది? ఒక ఆలోచన, ఒక సిద్ధాంతం, లేదా ఒక వారసత్వం. దాన్ని కాపాడుకోవడానికి ఉత్తమ మార్గం దాన్ని స్వంతం చేసుకోవడమా లేక స్వేచ్ఛగా పంచిపెట్టడమా? దీని గురించి ఆలోచించండి.